శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఈ విష్ణు సహస్రనామంలో 86వ శ్లోకం నేర్చుకుందాం. రోజు ఒక శ్లోకం నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం ఈ వీడియోలో 86వ శ్లోకం ఎటువంటి ఉచ్చారణ దోషం లేకుండా నేర్చుకోవడానికి నేను ఒకటికి 10 సార్లు నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలా నేర్చుకుంటే ఆ విష్ణు సహస్రనామం చదివిన ఫలితం కలుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో 86వ శ్లోకం నేర్చుకుందాం. సువర్ణ బిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. ఒక్కొక్క వర్డ్ విడదీసి ఒక 4 సార్లు చదివి తర్వాత మళ్ళీ అంతా కలిపి చదువుతున్నాను. మీరు తప్పకుండా జాగ్రత్తగా వినండి. సువర్ణ బిందురంక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః మహాప్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 86వ శ్లోకం ఎటువంటి ఉచ్చారణ దోషం లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని కలగాలని కోరుకుంటూ ఆ విష్ణుమూర్తి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సెలవు. తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.